ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనములో ప్రభు ఇలాగు చెప్పుచున్నాడు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో ఏమన్నాడంటే, నేను మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. పాపి అయిన మానవుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయి లోకములోనికి వచ్చి వారి పాపములను తానే మోసి సిలువలో బలి ఆయను. మరియు 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచెను. ఏలయనగా ఆయన యందు విశ్వాసముంచువాడు నరకమందు నశింపక నిత్యజీవమును, దేవునితో సహవాసమును మరియు ప్రభువుతో సహవాసమును నిత్యము కలిగి ఉండును. విశ్వాసులకందరికీ ప్రభు అనుగ్రహించు నిశ్చయత ఏమనగా, నేను మీతో మరలా కలిసికొందును, అప్పుడు మీ హృదయములు ఆనందముతో నింపబడును. ప్రభు అనుగ్రహించిన ఇట్టి నిశ్చయత ఈ లోకమందు మన కలుగు బాధలయందు, ఇబ్బందులయందు ధైర్యమునిచ్చును. ఆయన ఆగమనమును బట్టి శాంతిని అనుగ్రహించును. ఆయనతో నిత్యము ఉండు నిశ్చయత అనుగ్రహించును. దేవుని యందును ఆయన కుమారుని యందును ఆయన అనుగ్రహించును రక్షణ యందును సంపూర్ణమైన సదాకాలముండు ఆనందమును అనుగ్రహించును. ప్రభువునందలి ఈ నిశ్చయత అను సత్యమును మీరును గ్రహించునట్లు ప్రభువు సహాయము చేయునుగాక. మీ నిమిత్తము ఇదే మా ప్రార్థన.